ట్యాక్సీలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపు ఇప్పుడు ఐరోపా కూటమిపై పడింది. తమకు మిత్ర దేశాలపైన త్వరలోనే 25% ట్యాక్స్ విధిస్తామని ట్రంప్ అనడం ఆ దేశాల్లో టెన్షన్ రేపుతోంది. దీంతో పాటు చైనాపై గతంలో విధిస్తానన్న 10% ట్యాక్స్ను డబుల్ చేస్తానని ట్రంప్ ప్రకటించారు. ఇక కెనడా, మెక్సికోలపై విధించినటువంటి సుంకాలు మార్చి 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు రెండో విడత ట్యాక్స్ పెంపు ఏప్రిల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఇంతకీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలేంటో, వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ స్టోరీలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నుండి మెక్సికో, కెనడా నుండి దిగుమతులపై 25% సుంకం విధిస్తారు. ఈ దేశాలతో సహా అమెరికా ఉత్పత్తులపై రెండో విడత ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 4 నుండి అమల్లోకి వస్తాయని సోషల్ మీడియా ద్వారా ట్రంప్ ప్రకటన చేశారు. అదే సమయంలో కెనడాపై అన్యాయమైన పన్నులు విధిస్తే దెబ్బకు దెబ్బతీస్తామని ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో హెచ్చరించారు. అదనపు సుంకాలు విధించకుండా ఉండడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా ట్రూడో చెప్పారు. అమెరికాలోని చట్ట విరుద్ధంగా దిగుమతి చేసుకునే ఫెంటానిల్ డ్రగ్లో 1% మాత్రమే కెనడా నుండి వస్తుంది. అక్రమ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధించడానికి సరిహద్దు నియంత్రణలను కఠినతరం చేశారు. అయితే అమెరికా ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కెనడా బాధ్యత వహించదని ట్రూడో అన్నారు. అమెరికాకు మాదక ద్రవ్యాలు, వలసదారుల అక్రమ రాకపోకలు నిరోధించే పేరుతో ట్రంప్ సరిహద్దు దేశాలపై భారీ పన్ను భారాన్ని విధిస్తున్నారని ట్రూడో రియాక్ట్ అయ్యారు. ఏప్రిల్ 4 నుంచి మెక్సికో, కెనడాలపై రెండో విడత సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే చైనా దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 10% సుంకాన్ని రెట్టింపు చేస్తామని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫెంటానిల్ వంటి మాదక ద్రవ్యాలు అధిక మోతాదులో అమెరికాలో అక్రమంగా రవాణా అవుతున్నాయని, దిగుమతి పన్నులతో ఇతర దేశాలు అక్రమ రవాణాను అరికట్టాల్సి వస్తుందని తెలిపారు. ప్రతిపాదిత సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఆ తేదీ నుంచి చైనాకు అదనంగా 10% సుంకం విధిస్తామని పేర్కొన్నారు. కాగా అమెరికా ప్రధాన వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తే ద్రవ్యోల్బణం పెరిగి ఆటో రంగం ప్రభావితమవుతుందని పలువురు భావిస్తున్నారు. మిత్ర దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వదిలిపెట్టలేదు. EU ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న కార్లపై 10% ట్యాక్స్ వసూలు చేస్తోంది. దీనికి తోడు వ్యాట్, ఇతర పన్నులు కలిపి అది 17.5% చేరుతోంది. అదే సమయంలో అమెరికా కేవలం 2.5% వసూలు చేస్తుందని ట్రంప్ అంటున్నారు. ఈ ట్యాక్స్ దెబ్బకి ద్రవ్యలోటు భారీగా తగ్గే అవకాశాలున్నాయని ట్రంప్ టీం అంచనా వేస్తోంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి భారీగా ఇతర దేశాలకు అందిస్తున్న సాయంపై ట్రంప్ కోతలు పెట్టేశారు. ప్రస్తుతం ట్రంప్ స్పీడ్ చూస్తుంటే భారీ పన్ను వార్తలు ప్రపంచ దేశాలపై మోపేలా ఉన్నాడు. యుక్రెయిన్లో నాటో సభ్యత్వం కుదరదు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ భేటీ నిర్వహించిన ట్రంప్ యుక్రెయిన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్కు నాటో సభ్యత్వం కుదరదని, అది మర్చిపోవాల్సిన అంశమని తెలిపారు. యుద్ధానికి ఈ సమస్య కారణమైందని స్పష్టం చేశారు. యుక్రెయిన్ భద్రతకు యూరోపియన్ యూనియన్ మద్దతిచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలోనే అమెరికా సందర్శించి యుక్రెయిన్ ఖనిజ వనరులను యుఎస్కు అందుబాటులో తెచ్చే ఒప్పందాలపై సంతకం చేయనున్నారనే కథనాల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది.